నిర్వహిస్తుండగా గొడ్డగూడెంకు చెందిన బత్తుల మహేందర్పై పోలీసులు దాడి చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడంటూ మహేందర్పై కేసు నమోదు చేసినప్పటికీ తనను స్టేషన్కు తీసుకెళ్లి కొట్టడం వల్ల తన చెవి కర్ణబేరి పనిచేయడం లేదంటూ మహేందర్ తెలిపారు. తాజాగా మహేందర్ను పోలీసులు కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ గా తీసుకుని పోలీస్ శాఖకు నోటీసులు జారీ చేసింది. బాధ్యులైన పోలీసులు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించడంతో పోలీస్ శాఖ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో ఉన్న ట్రైనీ ఎస్ఐతో పాటుగా 2 కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసినట్లుగా సమాచారం. ఈ ఘటనపై దళిత సంఘాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. ఇరవై రోజుల కిందట భార్గవ్ అనే సైదాపూర్ ఎస్ఐ ట్రైనింగ్ ఎస్ఐ విపరీతంగా మహేందర్ ను కొట్టడం జరిగింది. దాని మీద పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎస్సీ కమిషన్ కు, జాతీయ ఎస్సీ కమిషన్ కు, ఉమెన్ రైట్స్ కూడా ఎలాంటి చర్య తీసుకోకపోవడం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాధాకరం. మేము ఒకటే అడుగుతున్నాం, ఆయనే కొట్టిండని సాక్ష్యాలు చూపిస్తూ, కర్ణబేరీలు వగిలినని సాక్ష్యాలు చూపిస్తూ, ఆయన కొట్టిన వీపు మీద కొట్టిన దెబ్బలు సాక్ష్యాలు చూపించినా కూడా ఇప్పటికి కూడా చర్యలు తీసుకోకపోవడము, అది దాంట్లో ఏమో రహస్యం ఉందో ఇది ప్రజలకు తెలియాలని పోలీసులే ఆయనే ఉండగా కొట్టకు, నన్ను కొట్టకు అని బతిలాడుతున్నా కూడా ఆయన కొడుతూ బూతు మాటలు తిడుతూ, లంజగొడకని తిడుతూ మాట్లాడుతున్నాడు. అంటే ఎస్ఐగా మీకు ఏం రైట్స్ ఉన్నాయని, మీకు బూతు మాట ఏమన్నా అని ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మీరు కొట్టే హక్కు ఎవరిచ్చిండ్రని మేము అడుగుతున్నాం. నువ్వు కేసు పెట్టు, ఆయన తాగలే బై మిస్టర్ తాగిండని అనుకుందాం, అస్తే కేసు పెట్టు, జైలు పంపు. నిన్ను ఏమైనా మిస్బిహేవ్ చేస్తే ఇంకో సెక్షన్ పెట్టి జైలు పంపనుంటే నీకు కొట్టే హక్కు